హలో హాయ్ అండి. ఈరోజు నేనైతే 5 సంవత్సరాల పాపకి ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. బాడీ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ ఉందండి, 12 ఇంచులు. లూజ్ వచ్చేసి 6.5 అండి. చూడండి, బాడీ పొడవు 12 ఇంచులు ఉందండి. మొత్తం నడుము లూజ్ వచ్చేసి 26 ఉందండి. అందులో నేను 4 భాగాలు చేస్తే 6.5 వచ్చింది. చూడండి, 6.5, 2 ఇంచెస్ ఎక్కువ ఖర్చు కోసం తీసుకున్నాను. ఎక్కువ వెడల్పు అయితే నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఫోర్ ఇంచెస్ నెక్ పొడవు అయితే తీసుకున్నాను. చూడండి, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నాను. చిన్న పాప కదా, 2.5 తీసుకున్నానండి. నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నేను 2 వైపులా పలక మేడ అనేది పెట్టేస్తున్నాను అండి. ఎక్కువ బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం ఒకేలాగే తీసుకున్నాను నెక్ అనేది. చూడండి, చంక్ అయితే నేను 4.5 తీసుకున్నాను. 1 ఇంచు లోతు అయితే తీసానండి ఆమ్ రౌండ్. చూడండి, కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద లంగా భాగం అనేది తీసుకోవాలి. కింద నడుం దగ్గర నుంచి కింది వరకు నాకు 20 ఇంచెస్ అయితే ఉందండి. 20 ఇంచెస్ ఉంటే నేను 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. కింద మడత వేసి కుట్టు కోసము 22 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. అలాగే మీకు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో 2 చూపిస్తున్నాను చూడండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి చూపిస్తున్నాను చూడండి. 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను గుబ్బలు హ్యాండ్స్ కోసం, బుట్ట హ్యాండ్స్ కోసము. చూడండి, చంక్ అయితే 2 ఇంచెస్ లోతు అయితే తీసాను. ఎప్పుడైనా సరే గుబ్బల కోసం వెడల్పుగా, పొడవుగా అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ అనేది కూడా చూపించేస్తున్నాను మీకు. చూడండి, లంగా భాగం కింద 2 మడతలు ఇలా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, నేను బుట్ట హ్యాండ్స్ కోసము కింద పట్టీ అనేది వేస్తున్నానండి. పట్టీకి ఇలా కట్ చేసుకున్నాను. మనకు ఎంత కావాలో అంత క్లాత్ అనేది తీసుకొని చూడండి, నేను మధ్యలో 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను చిన్న పిల్స్ అనేవి పెట్టడానికి.
ఫస్ట్ టైం చూస్తున్న వారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫిల్స్ అనేటివి ఇలా పెట్టుకోవాలి. నేను డ్రా చేసుకున్నా కదా చాక్ పీస్తో, అక్కడి వరకు ఇలా ఫిల్స్ అనేటివి పెట్టుకోవాలి. క్లాత్ చూసుకుంటూ మనం చిన్న చిన్న ఫిల్స్ అనేటివి పెట్టుకోవాలండి. క్లాత్ ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ మనం ఊడదీయాలి, తీసేయాలి. కాబట్టి చూడండి, నేను క్లాత్ సరిపోతుందా లేదా చూసుకుంటూ పెట్టేస్తున్నాను. చూడండి, నాకు పర్ఫెక్ట్గా క్లాత్ అనేది సరిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ అనేది 2 మడతలు వేసుకొని స్టిచ్ వేసుకోవాలి కింద పట్టి. చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్. నేను ఈ ఫ్రాక్కి లైనింగ్ అయితే ఇవ్వలేదండి నాకు కస్టమర్స్, అందుకని చెప్పి నేను నా దగ్గర ఉన్న రెడ్ క్లాత్ లైనింగ్ 1.5 తీసుకున్నాను నెక్ కండి, నెక్ కోసము. చూడండి, ఇప్పుడు షోల్డర్స్ అనేటివి జాయింట్ వేసుకోవాలి. చూడండి, షోల్డర్ జాయింట్స్ చేసుకున్న తర్వాత నేను 1.5 తీసుకున్న క్లాత్ని మడత వేసి చూడండి ఇలా హోల్ చేసుకొని మడత పెట్టుకొని నెక్ అనేది జాయింట్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా మడత పెట్టుకోవాలండి. చూడండి, ఇలా మడత పెట్టుకుంటేనే మనకు నెక్ అనేది బాగా తిరుగుతుంది. చూడండి, ఇలా మూలలు ఎక్కడుంటే అక్కడ నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత నేను మూలలకి కట్ చేసుకుంటున్నాను. చూడండి, చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ అనేది తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టుకొని ఒక స్టిచ్ అనేది చుట్టూ మొత్తం వేసుకోవాలి.
చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్ అనేది జాయింట్ వేస్తున్నాను. చూడండి, నేను డాట్ చూపిస్తున్నాను కదా, ఆ డాట్ అనేది మనకు షోల్డర్ సెంటర్కి రావాలండి. షోల్డర్ దగ్గర అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ అయితే వదులుకొని నేను చూడండి, మనం అప్పుడు చిన్న చిన్న ఫిల్స్ ఎలా పెట్టామో అలా ఫిల్స్ అనేది పెడుతున్నాను. చూడండి, ఇలా 2 హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను హ్యాండ్ ఒక సైడ్ అనేది స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, పిల్స్ అయితే పెడుతున్నాను బాడీకి. మొత్తం మన క్లాత్ ఎంత ఉందో ఆ క్లాత్ అనేది మొత్తం ఫిల్స్ అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫిల్స్ అనేటివి మనకి ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అండి. పెద్ద ఫిల్స్ అయినా పెట్టుకోవచ్చు, చిన్న ఫిల్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ క్లాత్కి చిన్న చిన్న ఫిల్స్ అయితే బాగుంటున్నాయని, చిన్న పాప కదా అందుకని చిన్న చిన్న ఫిల్స్ అయితే పెడుతున్నాను. చూడండి, 1/2 ఇంచ్ అయితే పెడుతున్నాను. చూడండి, ఫిల్స్ పెట్టడం అయిపోయింది. నేను తర్వాత మరో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా మొత్తం మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
చూడండి నేను ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి మన బాడీ మెజర్మెంట్స్ అనేది మనకు తెలుసు కదా, నేను అలా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి నడుం దగ్గర వరకు స్ట్రైట్గా వేసుకొని నడుం దగ్గరకు వచ్చేసరికి మనము లెహంగా క్లాత్ అనేది చూడండి కింది భాగం అనేది రెండు హోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా హోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. పోయింది అట్లా గౌన్ అయిపోయింది ఇద్దాంలే ఆటిలేదు. చూడండి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకున్నాక మనం ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అనేటివి పెట్టుకుంటాం కదండి, అలా డాట్స్ అనేటివి వేసుకోవాలి. ఫ్రంట్ చెస్ట్ దగ్గర అంటే చిన్నపిల్లలు కదా అండి. చూడండి నేను మొత్తం స్టిచ్చెస్ అనేవి వేసేసుకున్నాను. ఫ్రాక్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బుట్ట హ్యాండ్స్ చూడండి, చిన్నపిల్లలకి ఏ డ్రెస్కైనా ఇలా బుట్ట హ్యాండ్స్ పెడితే చాలా అందంగా ఉంటుంది. చూడండి డ్రెస్ అనేది మొత్తం ఇలా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ధనలక్ష్మి బ్లాగ్ని ఫాలో అవ్వండి.